శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో సింహరాశి వారికి అత్యంత ముఖ్యమైనటువంటి రోజులుగా ఉండబోతున్నాయి. గత కొన్ని నెలలుగా ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిడి, వాయిదా పడిన ఆదాయం, అనూహ్య ఖర్చులు, ఈ 3 రోజుల్లో స్థిరత, అదనపు ఆదాయం మరియు ధనలాభం రూపంలో ప్రత్యక్షంగా కనిపించబోతున్నాయి. ఈరోజు పూర్వ కృషి ఫలితాలు, నిర్ణయాల సార్థకత మరియు ఆర్థిక పరిస్థితులకు కొత్త గాలి లభిస్తుందని చెప్పాలి. అయితే మరి ఈ వీడియోలో ప్రధానంగా చెప్పబోయే ముఖ్యమైనటువంటి అంశం, అసలు పూర్తిగా కూడా ఈరోజు మీ యొక్క గ్రహస్థితి ఏమిటి? ఆర్థిక పరిస్థితులు ఏమిటి? అలాగే మీరు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మరింత భవిష్యత్తు బాగుంటుంది? ప్రతి విషయాన్ని కూడా నేను వివరంగా చెప్తాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సింహరాశి వారు సహజంగానే ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసంతో, నాయకత్వ లక్షణాలతో ఉండే వ్యక్తులని చెప్పాలి. వారు ఆర్థిక విషయాల్లో వివేకంతో, జాగ్రత్తగా, సమగ్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యలు ఎదురైనా విశ్లేషణ, ధైర్యం, సహనంతో వ్యవహరిస్తారు. భవిష్యత్తు కోసం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యలను అవగాహన చేసి అనుకూల మార్గాలను కనుగొనగల సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది. సహజంగా సింహరాశి వారు ధైర్యంగా ఉంటారు. సాహసంగా ముందుకు వెళతారు. దీని వలన ఆర్థిక సమస్యలు కూడా సమర్థవంతంగా పరిష్కరించబడతాయని చెప్పాలి. గత కొన్ని వారాలుగా సింహరాశి వారికి వాయిదా పెట్టిన ఆదాయం ఆలస్యంగా రావడం, పెట్టుబడుల నుండి ఆశించినంత లాభం ఆలస్యం కావడం, అనూహ్య ఖర్చులు మరియు కుటుంబ అవసరాల ఒత్తిడి, ఈ యొక్క పరిస్థితులు డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో మెల్లగా పరిష్కరించబడతాయి. పాత వాయిదా డబ్బు కూడా వస్తుంది. కొత్త ఉద్యోగం, వ్యాపార అవకాశాలు ఏర్పడతాయి. పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలు స్పష్టమవుతాయి. ఇది మొత్తం ఆర్థిక పరిస్థితి స్థిరంగా, బలంగా, మెరుగుగా మారుతుంది. ప్రధానమైనటువంటి సంఘటన అసలు ఏం జరగబోతుంది అని మనం ప్రధానంగా పరిశీలిస్తే, డిసెంబర్ 1 వాయిదా డబ్బు, బోనస్, అలాగే రిఫండ్ రావడం. అంటే ఎప్పటినుంచో మీరొక పని చేశారు. ఉదాహరణకు మీరొక కాంట్రాక్ట్ తీసుకున్నారు. కాంట్రాక్ట్‌ని మీరు మీ యొక్క సొంత ధనంతో పూర్తి చేశారు. కానీ ఏదైనా కంపెనీ నుంచి, అలాగే గవర్నమెంట్ నుంచి, లేదా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కూడా రావాల్సిన ధనం వాయిదాగా ఆగిపోయింది. అటువంటి ధనం ఈరోజు ఊహించని విధంగా తిరిగి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినటువంటి, రుణంగా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడం జరుగుతుంది. అలాగే మీకు రావలసినటువంటి బోనస్, అంటే మీతో పాటు పనిచేసిన వారికి, సహచరులకి అందరికీ బోనస్ వచ్చింది గానీ ఇంకా మాకు రాలేదు అంటూ పడేవారికి ఊహించని విధంగా బోనస్ రావడం కూడా జరుగుతుంది. అలాగే మీకు ఎప్పటినుంచో రిఫండ్ రాకుండా ఆగిపోయిన ధనం కూడా తిరిగి రావడం అయితే జరుగుతుంది. డిసెంబర్ 2వ తేదీ కొత్త ఆర్థిక అవకాశాలు కలుగుతాయి. మీకు రావాల్సిన కాంట్రాక్ట్ రావడం, అలాగే ఎవరో మీకు ఇవ్వాల్సిన ధనాన్ని తిరిగి ఇవ్వడం, ఉద్యోగ, వ్యాపారస్తులకు భారీ మొత్తంలో లాభాలు కూడా ఉండబోతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 3 అనూహ్య ఆర్థిక సహాయం. అంటే ఊహించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా క్రితంలో కొంత సహకారం చేస్తాము, మేము కూడా మీకు సాయంగా ఉంటాము అనుకున్నటువంటి వ్యక్తుల నుంచి ఆర్థిక సహాయం రావడం జరుగుతుంది. ఆశించిన లాభం కూడా మీరు పొందబోతున్నారు. ఈ 3 రోజుల్లో పాత సమస్యలకు పరిష్కారం వస్తూ ధన ప్రవాహం, ఆర్థిక స్థిరత్వం, అదనపు ఆదాయం కూడా రాబోతుంది మీ జీవితంలో. మరి ఎప్పటినుంచో ఒక స్టెబుల్‌గా లేక మీరు అనుకున్న దాంట్లో కొన్ని సమస్యలు పడుతూ వస్తది అనుకున్న ధనం రాకుండా ఆగిపోయినది కావచ్చు. అలాగే మీకది ఒక్కసారిగా ధన ప్రవాహంలా రావడము జరుగుతుంది. అలాగే మీరు
ఏదో ఒక ముఖ్యమైన కంపెనీలో మీ యొక్క డబ్బుని ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి. ఇన్ని రోజులుగా మీకు అందులోంచి పెద్ద లాభం అనేది వచ్చిందైతే లేదు. కానీ అటువంటిది ఈ యొక్క మూడవ రోజు డిసెంబర్ 3వ తేదీ రోజు మరి ఊహించని విధంగా మీకు అది పూర్తిగా కూడా పెద్ద మొత్తంలో లాభాలు తీసుకురావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇలా ఎందుకు జరుగుతుంది? మరి ఈ విధమైనటువంటి లాభాలు రావడానికి ఏమిటి అని మనం చూస్తే మకర రాశిలో శని మకర రాశిలో 11వ భావంలో ఉన్నాడు. గత కృషికి ఇది ఫలితాలు తెచ్చేటువంటి దిశగా ఉండబోతుంది. మరి గురువు వృషభ రాశిలో 5వ భావంలో ఉన్నాడు. ఇది ఆర్థికంగా మీకు మరింత ముఖ్యమైన అవకాశాలను కలిగించడానికి ఇది అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మరి రాహువు, కేతువు ప్రభావం అనూహ్యంగా లాభాన్ని అలాగే ఇన్‌కమ్‌ని కూడా మీకు అన్‌ఫార్చునేట్‌గా ఇన్‌కమ్‌ని తీసుకురావడం కూడా జరుగుతుంది. మరి చంద్రుడు తులారాశిలో 2వ భావంలో ఉండడం వలన కుటుంబ సహాయం, అనూహ్య సహాయం కూడా మీకు లభించడం జరుగుతుంది. ఈ గ్రహస్థితుల కలయిక వల్ల 3 రోజుల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయం కూడా వస్తుంది. మీకు స్థిరత్వం కూడా పెరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇది ఎవరి వల్ల జరుగుతుంది అంటే మరి వ్యక్తిగతంగా ఎవరో ప్రత్యక్ష కారణం కాదు. గ్రహస్థితులు, గత కృషి, అలాగే పరిసర ప్రభావాలు. కొంతమంది కుటుంబ సభ్యులు అలాగే మరి బిజినెస్ పార్ట్నర్స్ ద్వారా మీకు సహాయం రాబోతుంది. మొత్తం ప్రభావం గల గ్రహ మొత్తం ప్రభావం గ్రహాల కృషి మరియు పరిస్థితుల కలయిక వల్ల వస్తుందని చెప్పాలి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే లాభ నష్టాలు ఈ యొక్క 3 రోజుల్లో ఏ విధంగా ఉంటాయని పరిశీలిస్తే ఆర్థిక స్థిరత్వం, లాభాలొచ్చేసరికి ఆర్థిక స్థిరత్వం, వాయిదా డబ్బు తిరిగి రావడం, బోనస్సులు రావడం, పెట్టుబడి రావడం, అలాగే కొత్త ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాలు, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మరి ప్రధానంగా నష్టాలు చూస్తే అనూహ్య ఆదాయం వచ్చినప్పుడు ప్లానింగ్ అవసరం. ఫ్యామిలీ అలాగే కొ కొలీగ్స్‌తో సమన్వయం తప్పక చేయాలి. అదనపు ఖర్చులు అలాగే మీకు పూర్తిగా కూడా మీరు నివారించడం చాలా మంచిదని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాటించవలసిన జాగ్రత్తలేంటంటే అకస్మాత్తుగా లభించే ఆర్థిక లాభాలపై వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. పాత అప్పులు, కట్టవలసిన ఖర్చులు అలాగే మొదట పూర్తి చేయాలి. మరి కుటుంబ సభ్యులు, ఉద్యోగ సంబంధాలు, వ్యాపార భాగస్వాములు మొదలైన వారితో సమన్వయం నిలుపుకోవాలి. అవసరం లేని పెట్టుబడి, రిస్కులు, సడన్ నిర్ణయాలు కూడా చేయవద్దు. ధనాన్ని సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవాలి. మరి ఖర్చులను జాగ్రత్తగా కేటాయించడం అత్యంత ముఖ్యమని చెప్పవచ్చు. మరి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం ఎలా ఉంటుందంటే ఉదయం ఆర్థిక అవకాశాలను పరిశీలించడం, పరిస్థితులను అంచనా వేయడం, శాంతంగా రోజును ప్రారంభించడం శ్రేయస్సు. మరి మధ్యాహ్నం వాయిదా డబ్బు, ఆర్థిక సమాచారం, కొత్త అవకాశాలు మొదలైన వాటిపై దృష్టి పెట్టడం. మరి సాయంత్రానికి ఈ రోజువారీ నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఆర్థిక చర్యలను సమర్థవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు అలాగే కొలీగ్స్‌తో సహకారం ఏర్పడుతుంది. సానుకూల సహమానం మరియు ఆర్థిక లాభాలను అందుకోవాల్సినలో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఇక రాత్రికి. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి డిసెంబర్ 1, 2, 3 రోజుల్లో సింహరాశి వారికి ఆర్థిక స్థిరత్వం అలాగే అన్‌ఎక్స్‌పెక్టెడ్ గెయిన్స్, స్టెబిలిటీ తెస్తాయి. మరి జాగ్రత్తగా, ధైర్యంగా, విశ్లేషణతో వ్యవహరించడం చాలా ముఖ్యం. ఈ 3 రోజుల కృషి, నిర్ణయాలు భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వానికి ఒక ముఖ్యమైన అవకాశంలా భావించాలి. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.